హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హప్పు కుకింగ్. ఇవాల్టి మన కిచెన్లో మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి సమ్మర్లో మనకి చల్ల చల్లగా ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చే డ్రింక్స్ తాగాలనిపిస్తుంది కదా. అలాంటప్పుడు ఇంకొంచెం టేస్ట్తో ఈ బాదం పాలను అయితే తయారు చేయండి. ఈ బాదం పాలు మన నార్మల్గా తాగే బాదం పాల కంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేసిన తర్వాత మీకే అర్థమవుతుంది ఎంత బాగుంటుంది టేస్ట్ అనేది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులోనే ఒక కప్పు జీడిపప్పు, అలాగే ఒక కప్పు పిస్తా పప్పు, అదే కప్పుతో ఒక కప్పు బాదం పప్పును కూడా అందులో వేసుకోవాలన్నమాట. ఈ విధంగా మొత్తాన్ని కూడా అందులో వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు అటు ఇటు కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట. అందులో ఉన్న తేమ మొత్తం పోయేటట్టుగా ఒక 2-3 నిమిషాలు వేయించుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా వేయించుకోవడం వలన మనకి పౌడర్ అనేది ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందన్నమాట. లేదంటే త్వరగా పాడైపోతుంది పౌడర్ అనేది. అందుకని ఖచ్చితంగా ఈ విధంగా అయితే వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా లైట్ గా కలర్ చేంజ్ అయ్యేటట్టుగా వేయించుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం స్టవ్ ని ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్ లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం మిక్సీ అయితే పట్టేసుకోవాలన్నమాట. వేడి మీద పట్టేస్తే మనకి అందులో ఆయిల్ నుంచి కొంచెం సపరేట్ అయిపోతుంది అనమాట. అందుకని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు మనం మొత్తాన్ని కూడా ఒక మిక్సీ జార్లో అయితే వేసుకుందాం. నా అయితే పూర్తిగా చల్లారిపోయిందండి, అందుకని నేను మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తాన్ని కూడా అందులో వేసుకొని ఇప్పుడు అందులోనే ఒక 15-20 వరకు యాలుక్కాయల్ని ఈ విధంగా పొట్టు తీసి అందులో ఉన్న షీట్స్ మొత్తాన్ని కూడా అందులో వేసుకోవాలన్నమాట. పైన ఉన్న పొట్టు వేస్ట్ చేసుకోకుండా టీలో అట్ట వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట టీ అయితే. ఇప్పుడు అందులోనే 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్, అందులోనే జాజికాయ ఉంటుంది కదా, ఈ జాజికాయని అయితే మనం పౌడర్ లాగైతే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా పౌడర్ లాగైతే తురిమేసుకొని ఇప్పుడు అందులో వేసుకోవాలి 1/2 టీ స్పూన్ వరకు. అలాగే అందులోనే ఒక 1/4 టీ స్పూన్ వరకు శొంఠి పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. అందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. అందులోనే కొద్దిగా సాఫ్రాన్ కూడా వేసుకోవాలన్నమాట. ఈ మొత్తం కూడా ఇప్పుడు మనం మిక్సీ అయితే పట్టేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా పౌడర్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మరీ ఫైన్ పౌడర్ లాగా కాకుండా ఈ విధంగా కొంచెం బరస బరస ఉండేటట్టుగానే పౌడర్ లాగా అయితే చేసుకోవాలి. మనం బాదం పాలలో వేసుకున్నప్పుడు కూడా మనకి ఆ పలుకులు అనేవి తగులుతూ ఉండాలన్నమాట. అప్పుడే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అందుకని ఈ విధంగా కొంచెం బరస బరస ఉండేటట్టుగానే పౌడర్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక 8 కంటైనర్ స్టోర్లో అయితే దీన్ని స్టోర్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. ఈ విధంగా ఒక 8 కంటైనర్ స్టోర్లో వేసుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అనమాట. పౌడర్ అనేది అస్సలు పాడవదు. రోజు పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్ల వరకు 1 టీ స్పూన్ రోజు పాలలో వేసుకు తాగినా కూడా చాలా హెల్దీ అనమాట ఈ పౌడర్ అనేది. ఈ సమ్మర్లో ఇలాంటి డ్రింక్స్ తాగుతుంటే హాయిగా మనసుకి ప్రశాంతంగా ఉంటుంది కదండి. అందుకని ఇలాంటి పౌడర్ని అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మూత పెట్టేసుకొని మీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు మనం ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రిడ్జ్లోనే పెట్టాల్సిన అవసరం ఏం లేదు, బయటనే పెట్టేసుకోవచ్చు అనమాట. మనం దీన్ని కొంచెం అందులో ఉన్న తేమ పోయేటట్టుగా కొంచెం వేయించుకున్నాం కదా, అందుకని ఎక్కువ రోజులు స్టోర్ అయితే ఉంటుందన్నమాట ఈ పౌడర్ అనేది. ఇప్పుడు మనం బాదం పాలను అయితే ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులోనే 1 లీటర్ వరకు పాలను అయితే అందులో వేసుకోవాలన్నమాట. నేనైతే ఫుల్ క్రీమ్ మిల్క్ ప్యాకెట్ తీసుకున్నాను అనమాట. ఫుల్ క్రీమ్ మిల్క్ ప్యాకెట్ అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బాదం పాలకి. అందుకని ఫుల్ క్రీమ్ ఉన్న పాలే తీసుకోండి. ఈ విధంగా పాలు మొత్తాన్ని కూడా అందులో వేసుకొని ఇప్పుడు మనం మంటని హై ఫ్లేమ్ పెట్టేసుకొని కలుపుకుంటూ ఉండాలన్నమాట. కలపడం ఆపేస్తే పైన మేగడ అనేది పేరుకుంటుంది. అందుకని కలుపుకుంటూనే ఉండాలి. ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాం కదా, మీకు ఒకవేళ హై క్యాలరీ అనిపిస్తే నార్మల్ పాలైనా తీసుకోవచ్చు అనమాట. ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుందని చెప్పేసి నేను ఫుల్ క్రీమ్ మిల్క్ అనేది తీసుకున్నాను. ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటే థిక్నెస్ అనేది బాగా వస్తుందని చెప్పేసి నేను ఫుల్ క్రీమ్ మిల్క్ అనేది తీసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా ఒక పొంగు వచ్చేంత వరకు మనం కలుపుకుంటే ఉండాలన్నమాట. లేదంటే మేగడ అనేది పెరిగిపోతుంది. అందుకని ఈ విధంగా కలుపుకుంటూనే ఉండండి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగానే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా పౌడరు, ఒక కప్ అయితే అందులో వేసుకోండి. ఒక కప్పు ఎంత అంటే ఒక 4-5 టీ స్పూన్లు అనమాట. ఒక 4-5 టీ స్పూన్లు వేస్తుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మీరు ఎక్కువ చేసుకుంటే ఒక 2 లీటర్స్ అట్లా చేసుకుంటే దాని తగ్గట్టుగానే మీరు అందులో వేసుకోవాలన్నమాట. నేను తీసుకున్న 1 లీటర్ పాలకి 4-5 టీ స్పూన్లు వేస్తే కరెక్ట్గా సరిపోతుంది.
ఈ విధంగా కలిపేసుకొని మనం మంటనైతే మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టేసి అడుగు పట్టేస్తది. టేస్ట్ అనేది పూర్తిగా మారిపోతుందనమాట. అందుకని అడుగు పట్టకుండా కలుపుకుంటూనే ఉండాలి. నేను చెప్పిన ప్రతి ఇంగ్రీడియెంట్స్ అయితే ఖచ్చితంగా వేసుకోవాల్సిందే. మొత్తం వేస్తేనే మనకి ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. ఏది స్కిప్ చేసినా కూడా మనకి ఆ ఫ్లేవర్ అనేది పూర్తిగా మారిపోతుందనమాట. అందుకని ఏది స్కిప్ చేయకుండా పూర్తిగా మొత్తాన్ని కూడా వేసుకోవాలి. మనం పౌడర్‌లో పసుపు అండ్ సాఫ్రాన్ వేసాం కదా! అందువల్ల మనకి ఈ బాదం పాలు అనేది మనకి కొంచెం కలర్ చేంజ్ అవుతా ఉంటుంది మనకి. ఒక 6, 7 నిమిషాలకి మనకి ఈ విధంగా కలర్ అయితే చేంజ్ అయిందనమాట. మనం ఎలాంటి ఫుడ్ కలర్స్ యూజ్ చేయకుండా నేచురల్‌గానే మనం పసుపు అలాగే సాఫ్రాన్ వల్ల మనకి ఈ కలర్ అయితే వచ్చేసింది. ఒక 15 నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని మీగడ పైన చేరుకోకుండా కలుపుకుంటూనే ఉండండనమాట. అప్పుడు కొంచెం థిక్‌నెస్‌గా అవుతుంది బాదం పాలనేవి. అందుకని మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని కలుపుకుంటూ ఉండండి. ఒక 15 నిమిషాల తర్వాత చూసారు కదా! ఈ విధంగా థిక్‌నెస్ అనేది రావాలనమాట. మరి ఎక్కువ థిక్‌నెస్ అయిపోయినా కూడా మనకి రబడీలాగా తయారవుతుంది. అందుకని మనకి నార్మల్‌గా ఈ విధంగా ఉంటే కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే మనం షుగర్‌నైతే యాడ్ చేసుకోవాలనమాట. మీకు షుగర్ కావాలంటే షుగరు, లేదంటే బెల్లం కావాలంటే బెల్లము, లేదంటే హనీ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు షుగర్‌నైతే యాడ్ చేసుకోవాలనమాట. ఒక కప్పు షుగర్ ఎంత అంటే 4, 5 టీ స్పూన్‌లు అని అర్థం అనమాట. మనం బాదం పౌడర్ ఎంత తీసుకున్నామో సేమ్ అంతే ఈ షుగర్‌నైతే తీసుకోవాలి. ఈ విధంగా షుగర్ పౌడర్ వేసుకున్న తర్వాత ఒక 2, 3 నిమిషాల పాటు అటు ఇటు కలుపుకుంటూ ఉండి మనం స్టవ్‌నైతే ఆఫ్ చేసుకోవాలనమాట. మనం సమ్మర్‌లో చేసుకుంటున్నాం కాబట్టి ఇది చల్లగుంటేనే బావుంటుంది. ఒకవేళ మీరు వింటర్‌లో చేసుకుంటే గనక కొంచెం వేడి మీద తాగండి. అప్పుడు బావుంటుందనమాట. మనం సమ్మర్‌లో చేసుకుంటున్నాం కాబట్టి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకోవాలి. ఒక 3, 4 నిమిషాల తర్వాత ఈ విధంగా దగ్గరికైతే వచ్చేసిందనమాట. ఇప్పుడు మనం స్టవ్‌నైతే ఆఫ్ చేసుకుందాం. ఈ విధంగా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకోవాలనమాట. ఒక ఎయిటెడ్ కంటైనర్ బాటిల్ ఉంటుంది కదా! అందులో వేసుకొని మనం ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే అందులో ఫ్రిడ్జ్‌లో ఉన్న స్మెల్ అనేది దీనికి పట్టకుండా ఉంటుంది. అప్పుడు మనకి టేస్ట్ అనేది అలాగే ఉంటుందనమాట. లేదంటే మనకి ఫ్రిడ్జ్‌లో ఉన్న స్మెల్ దాంట్లో పట్టేసి టేస్ట్ అనేది పూర్తిగా మారిపోతుంది. ఒక 2, 3 గంటల తర్వాత ఈ విధంగా మనం సర్వ్ చేసుకోవడమే.